ఇందులో భాగంగా 1850కి వెళ్ళాలి. అంటే బ్రిటిష్ వాడు భారతదేశంలోకి అడుగుపెట్టిన సమయానికి వెళ్ళాలి. వాడు వచ్చే సమయానికి, భారతదేశానికి వాడు వచ్చే సమయానికి ముస్లిం ఇన్వైడర్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మన దేవాలయాలని, మన వాళ్ళని చంపేసి వికృత చేష్టలన్నీ, దాష్టికాలన్నీ చేసి 600 ఏళ్లుగా ఇదే భారతదేశంలో కూర్చొని ఉన్నారు. ఇదే హిందువులకి ఈ ముస్లింలంటే పీకల దాకా కోపం ఉన్నా ఏం చేయలేని నిస్సహాయాలుగా వెళుతూ ఉన్నారే కానీ మత మార్పిడులు ముస్లింలు 600 ఏళ్ళు ఉన్నా సరే ఈ సనాతనాన్ని, ఈ హిందువులని ఇక్కడ టచ్ కూడా చేయలేకపోయారు. వాళ్ళు కొంతలో కొంత చేసుకుంటూ వెళుతున్నారు. ఇక వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంపొందించుకోవడానికి ఇక్కడి నుంచి మొత్తాన్ని కూడా సంతని తీసుకొచ్చి ఇక్కడ నింపుతున్నారే కానీ ఇక్కడున్న వాళ్ళని మార్చడం అనేది వాళ్ళ వల్ల కాలేదు. అంత స్థాయిలో, వాళ్ళు అనుకున్న స్థాయిలో నిజానికి 600 ఏళ్లలో ఏం జరగాలి? సరిగ్గా 600 సంవత్సరాల్లో మొత్తం ముస్లిం మతంలోకి మారిపోవాలి దేశం కూడా. కానీ అలా జరగలేదు. అప్పుడు బ్రిటిష్ వాడు ఏం ఆలోచించాడు అంటే 1850లో 600 ఏళ్లుగా ముస్లిం ఇన్వేడర్స్ ఇక్కడ ఉన్నా సరే వీళ్ళ హిందూ మతాన్ని, సనాతనాన్ని కొట్టలేకపోయారు కాబట్టి మనం వీళ్ళ మూలాలను కొట్టాలి, వీళ్ళ మూలాల్లోకి వెళ్ళి కొట్టాలి, ఈ హిందూ మతం మూలాల్లోకి వెళ్ళి కొట్టాలి అనేది వీడు మొదలుపెట్టాడు. ఆ మూలాన్ని కొట్టడానికి మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ బ్రిటిష్ వాడి కోసం పనిచేస్తూ వాడు ఒక థీరీ తయారు చేశాడు. మ్యాక్స్ ముల్లర్ థీరీ అంటారు. ఆ థీరీ ఏంటో నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. అదే ఆర్యన్ ద్రవిడన్ థీరీ. ఆ సేతు హిమాచలం వరకు భారతీయులు బలంగా సనాతనాన్ని అంటిపెట్టుకుని ఒక్క తాటి మీద బలంగా ఉండగలిగారు అంటే, ఈ సనాతన మూలాలు కొట్టాలి అంటే ఆర్యన్ ద్రవిడన్ థీరీ అనేది తీసుకొచ్చాడు. అందులో భాగంగా ఏం చెప్పాడు అంటే, భారతదేశంలో ఉన్న వాళ్ళంతా ద్రవిడులు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్యులు. వాళ్ళెవరు అంటే క్షత్రియులు, అదేవిధంగా బ్రాహ్మణులు. వీళ్ళు వచ్చి మీ మీద ఆధిపత్యం చేస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రమే కాదు, ఈ కుల గొడవలు మాత్రమే కాదు, ఆర్యన్ ద్రవిడన్ అనే థీరీ తీసుకొచ్చి ఈ మెదళ్లలో పెట్టాడు ఇక్కడున్న ప్రజలకి. అంటే ఇక్కడున్న వాళ్ళు ఏమనుకున్నారు అంటే, మేమంతా కూడా అంటే నిమ్న వర్గాలు, నిమ్న కులాలు అంటారు కదా, వీళ్ళంతా కూడా ద్రవిడులు, ఈ పైనున్న ఈ 2 అప్పర్ క్యాస్ట్లు కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు అంతా కూడా, పైనున్న వాళ్ళంతా కూడా ఆర్యులు అని చూపించారు. అంటే మన వాళ్ళల్లో పైన వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళకి పాలకులతో, అక్కడ ఆనాడు ఉన్న పెద్దవాళ్లతో గొడవలు పెట్టడానికి తీసుకొచ్చాడు ఈ థీరీని. మ్యాక్స్ ముల్లర్ తీసుకొచ్చిన థీరీ. దీంతో ఏమైంది, వీళ్ళంతా మేము ఒకటి, వాళ్ళు పెద్దోళ్ళు ఒకటి అని ఆ మెదళ్లలో ఒక డివిజన్ తీసుకొచ్చారు. ఇలా ఆర్యన్ ద్రవిడన్ అనే థీరీ తీసుకొచ్చి ఇంకా వీళ్ళ మెదళ్లను, వీళ్ళని నమ్మించడానికి ఏం చేశాడు అంటే, అటు హిమాలయాలు, అలాగే ఉత్తరప్రదేశ్ అలాంటి కొన్ని చోట్ల కొన్ని అస్థిపంజరాలు దొరికాయి అని చెప్పి ఈ అస్థిపంజరాలన్నింటినీ కూడా అమెరికాకి, బ్రిటన్కి, పెద్ద పెద్ద యూనివర్సిటీకి పంపిస్తున్నాం. అక్కడ డిఎన్ఏ టెస్ట్ జరుపుతారు. డిఎన్ఏ టెస్ట్ జరిపితే గనక ఈ అస్థిపంజరాలు, అసలు ఈ ఆర్యులు అనేవాళ్ళు క్షత్రియులు, బ్రాహ్మణులు వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు భారతదేశంలోకి అనేది తెలుస్తుంది అని అందరినీ నమ్మించాడు. ఆ విధంగానే ఈ అస్థిపంజరాలు కొన్నింటిని ఆ యూనివర్సిటీలకి, బ్రిటన్కి, అమెరికాలో ఉన్న కొన్ని యూనివర్సిటీలకి పంపించాడు. పంపించిన తర్వాత బయటికి కొన్నాళ్ళ తర్వాత రిపోర్ట్ తీసుకొచ్చాడు. ఇక ఎప్పుడెప్పుడా అని డిఎన్ఏ రిపోర్ట్ కోసం ఖచ్చితంగా ఆనాటి సమయంలో వాళ్ళంతా ఎదురు చూశారు. డిఎన్ఏ రిపోర్ట్లో వీడు చెప్పింది ఏంటో తెలుసా? బ్రిటిష్ వాడు చెప్పింది, ఈ డిఎన్ఏ రిపోర్టు ఇక్కడున్న ఈ భారతీయులకి, ఈ దొరికిన మీ పూర్వీకులుగా మీరు భావిస్తున్న అస్థిపంజరాల డిఎన్ఏ రిపోర్టులకి అసలు సంబంధమే లేదు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళంతా మధ్య ఆసియా నుంచి వచ్చారు. మధ్య ఆసియాలో ఉన్న స్టెప్పీ అనే ఒక తెగ ఉంటుంది, ఒక కల్ట్ ఉంటుంది. దానికి అంటే వారికి, ఆ పూర్వీకులకి వీళ్ళకి సంబంధాలు కనబడుతున్నాయి. అంటే ఇక్కడే ఉన్న మన రాజులు, మన బ్రాహ్మణులు, ఆ విధంగా అస్థిపంజరాలు, అలాగే స్టెప్పీ తెగ, వీళ్ళందరి డిఎన్ఏలు కూడా ఒకే విధంగా ఉన్నాయి అని ఒక ఫేక్ ప్రచారాన్ని, ఒక కృత్రిమ ప్రచారాన్ని ఒక ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చాడన్నమాట. ఆర్గనైజ్డ్గా ఇక్కడున్న వాళ్ళ మెదడులో పెట్టి మేమంతా వేరు వేరు, ఆర్యులు వేరు, ద్రవిడులు వేరు అనే భావజాలాన్ని పర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా తీసుకొచ్చారు. అంతేకాదు వీళ్ళంతా కూడా ఈ స్టెప్పీ తెగ మధ్య ఆసియా నుంచి భారతదేశం మీదకి దండయాత్రగా వచ్చారు. దండయాత్రగా వచ్చి ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా చంపేసి వీళ్ళు భారతదేశాన్ని ఆక్యుపై చేసి క్షత్రియులుగా వీళ్ళు ఉన్నారు అనేలాంటి ఒక అభూత కల్పన లాంటి ప్రచారాన్ని తీసుకొచ్చాడు ఈ మ్యాక్స్ ముల్లర్ అనేవాడు. జర్మనీకి సంబంధించిన వాడు యూకే, బ్రిటన్లో కూర్చొని బ్రిటన్ రాణి కోసం, ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ఈ మ్యాక్స్ ముల్లర్ తయారు చేసిన థీరీయే ఆర్యన్ ద్రవిడన్ థీరీ. మ్యాక్స్ ముల్లర్ థీరీ, ఆర్యన్ ద్రవిడన్ థీరీ. ఈ విధంగా మ్యాక్స్ ముల్లర్ థీరీ, ఆర్యన్ ద్రవిడన్ థీరీ అనేది ఆ విధంగా వచ్చేసింది భారతదేశంలోకి. ఇక దీనిని, ఈ థీరీని మొత్తం ప్రతి ప్రజలలోకి చేరడానికి ఏ విధంగా వీళ్ళు మొదలుపెట్టారు అంటే, ఎలాగో మిషనరీలు అప్పటికే మొదలుపెట్టారు. క్రిస్టియానిటీని పెంచడానికి మిషనరీలకి యాక్సెస్ ఇస్తాడు. వాడి పని అదే కదా, అక్కడ నుంచి వచ్చింది వాడి సంకల్పమే అది. ఆ విధంగా వచ్చి మిషనరీలకి యాక్సెస్ ఇస్తున్న క్రమంలో మిషనరీల ద్వారా ఈ ప్రచారాన్ని విపరీతంగా పెంచేశారు.
మిషనరీలు అంటే దాడి చేస్తూ వచ్చారు. వీళ్ళు ఆర్యులు వేరు ద్రవిడులు వేరు అనేది స్కూల్స్లో, ఎడ్యుకేషన్లో, అలాగే ఆంథ్రోపాలజీలో అంటే చరిత్రకు సంబంధించి మేము చరిత్ర ఆధారాలు తీసాం, చరిత్ర పుస్తకాలు విడుదల చేస్తున్నామని ఈ విధంగా ప్రచారం కల్పించారు. ఇక్కడున్న చదువుకున్న వాళ్ళ మెదళ్లలో మొత్తంలో కూడా ఆర్యులు వేరు ద్రవిడులు వేరు అని నింపి పెట్టారు. అందుకే చదువుకోకముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అంటాడు అన్నట్టుగా ఆనాడు చాలా మంది చదువుకున్న వాళ్ళంతా కూడా ఈ భావజాలానికి బలయ్యారు. ఈ విధంగానే ఆర్యన్ ద్రవిడన్ థీరీ వేరు అన్నట్టుగా ఈ భావజాలానికి బలయ్యారు ఈ మ్యాక్సీ ముల్లర్ అనేవాడు తయారు చేసిన థీరీకి. ఈ విధంగా దీనిని ఇలా క్రిస్టియన్ అండ్ ఎడ్యుకేషన్ ఈ సిస్టంలో తీసుకువెళ్ళిన వాడు సర్ హెర్బర్ట్ హోప్ రిస్లే. సర్ హెర్బర్ట్ హోప్ రిస్లే అనేవాడు దీనిని విస్తృత ప్రచారాన్ని కల్పిస్తూ దీన్ని తీసుకువెళ్ళాడు అనమాట. అంటే మ్యాక్స్ ముల్లర్ తయారు చేస్తే ఈ హోప్ రిస్లే అనేవాడు ఈ విధంగా దీనిని భారతదేశంలోకి ఇంప్లిమెంట్ చేయడానికి, ఎందుకంటే గవర్నమెంట్లో చాలా కీలకమైన పొజిషన్లో ఉండేవాడు ఇతడు. హోప్ రిస్లే చాలా కీలకమైన పొజిషన్లో ఉండేవాడు. ఎక్కడెక్కడ ఏ ఏ సబ్జెక్టులు, ఏ ఏ పుస్తకాలు, ఏ ఏ ఏజ్ గ్రూపులకి అందేలాగా చేయాలి ఈ పుస్తకాలు, ఇది మేము కనిపెట్టిన థీరీ. అంటే దీనివల్ల వీళ్ళు సాధించింది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. అంటే ఇది కలోనియల్ రూల్లోకి వాళ్ళు రావాలి అంటే ఇక్కడున్న అంటే ముస్లింలను ఎలాగో వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఈనాటికి కూడా, అంటే బ్రిటిష్ పాలనని యాక్సెప్ట్ చేయాలి అంటే మేము ఇక్కడ పాతుకుపోవాలి అంటే ఈ కలోనియల్ రూళ్ళు ఏదైతే ఉందో అంటే వలస పాలన ఏదైతే ఉందో అది మీకు కొత్త ఏం కాదు. మీ పూర్వీకులు కూడా ఈ విధంగానే మధ్య ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు పాలిస్తేనే మీరు వాళ్ళ కిందే ఉన్నారు, కాబట్టి మేము కూడా అలాంటి వాళ్ళమే. మేము ఇంకా దండయాత్రలు చేయకుండా వచ్చాం, ముస్లింలాగా దండయాత్రలు చేయలేదు. అదేవిధంగా ఈ ఆర్యులు లాగా మేము కూడా దండయాత్రలు చేయకుండానే మేము ఇక్కడికి ఈ విధంగా వచ్చాము, ఇంత మంచిగా వచ్చాం, మేము ఇంత మంచి వాళ్ళం అని చెప్పుకోవడానికి, మేము మిమ్మల్ని పాలించడానికి మేము పూర్తి స్థాయి అర్హులం, మిమ్మల్ని మేము చక్కగా చూసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ మెదళ్లను సెటిల్ చేశాడన్నమాట. ఒక యాక్సెప్టెన్సీ తీసుకోవడానికి ఇలాంటి కథా కమిషన్లన్నీ అల్లారన్నమాట. ఈ విషయాన్ని వీడు ఒక నక్కజిత్తులు వాడు కదా, బ్రిటిష్ వాడు అంటేనే అందుకే ఒళ్ళు మండేది. ఈ నక్కజిత్తుల తెలివితేటలతో ఈ ఆర్యన్ ద్రవిడ్ అనే వేర్పాటువాదాన్ని తీసుకొచ్చాడు. అదేవిధంగా కులాలు అనే వ్యత్యాసాలు తీసుకొచ్చాడు. ఈ రకంగా వాడొచ్చి కూర్చున్నాడు ఇక్కడ.